హలో గైస్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో జైపాల్ బ్రదర్ గారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మా ఈ ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందే ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వారికి అందరికీ థ్యాంక్ యూ. ఇక టాపిక్లోకి వెళ్దాం. అది 1952 సంవత్సరం లీప్ ఇయర్ ఫిబ్రవరి 29న సూర్యప్రకాష్ చిలకమ్మ గారి దంపతులకు ప్రస్తుతం ఉన్న కర్ణాటకలో బళ్ళారి అనే ప్రాంతంలో సెయింట్ మేరీస్ హాస్పిటల్లో ఈయన జన్మించారు. జైపాల్ బ్రదర్ గారికి పేరు పెట్టవలసి వచ్చినప్పుడు ఒక మిషనరీ ఆ చీట్ల మీద పేర్లు రాసి ఆ చీట్లలో ఉన్న ఒక పేరును తీసి జైపాల్ అనే పేరును పెట్టారు. ఈయన పూర్తి పేరు ఏంటిదంటే నరాల శెట్టి జైపాల్. జైపాల్ బ్రదర్ గారికి 3 తమ్ముళ్ళు 4 చెల్లెళ్ళు. జైపాల్ బ్రదర్తో కలిపి మొత్తం 8 మంది. జైపాల్ బ్రదర్ గారి తల్లిగారు రక్షింపబడ్డారు, కానీ తన తండ్రి గారు రక్షింపబడలేరు. తన తండ్రి గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవాడు, కానీ తాగుతూ క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. తన తండ్రి క్లబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటే జైపాల్ బ్రదర్ గారు సినిమా హాల్ల చుట్టూ తిరిగేవారు. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లు అమ్మివేసి సినిమాలు చూసేవాడు. జైపాల్ బ్రదర్ గారి తల్లి ప్రార్థన ద్వారా తన తండ్రి గారు రక్షింపబడ్డారు. తన తండ్రి మారాడు, కానీ తన పిల్లలు మారలేదు. తన పిల్లలు మారలేదే అని తన తండ్రి గారు ఒకరోజు కన్నీటితో ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థనను జైపాల్ బ్రదర్ గారు విని తన మనసులో ఇలా అనుకుంటాడు: మా తండ్రి గారేమో 40 ఏళ్ళు తిరిగి చేయాల్సిన చెడ్డ పనులన్నీ చేసి ఇప్పుడు మారాడు, నేనేమో 10 ఏళ్ళే ఉన్నా ఇంకా ఏమీ కూడా చేయలేదు, నన్ను ఇప్పుడే మారమంటున్నాడని తన మనసులో కోపపడతాడు. తన తండ్రి జైపాల్ బ్రదర్ గారికి ఎంత చెప్పినా తాను వినకుండా అలా 3 నెలలు తన తండ్రికి కష్టపెడతాడు. ఒకరోజు తన తండ్రి గారు జైపాల్ బ్రదర్ గారిని బలవంతంగా ఒక మీటింగ్కి తీసుకువెళ్తాడు. ఆ మీటింగ్కి వెళ్ళిన జైపాల్ బ్రదర్ గారు ఆ సువార్థికుని మాటలు విని ఈయనేంటి నా గురించే మాట్లాడుతున్నాడు, నేను చేసిన పాపాలన్నీ చెప్పేస్తున్నాడేంటి అని తన మనసులో అనుకుంటాడు. ఆ మీటింగ్ మొత్తం అయిపోయాక జైపాల్ బ్రదర్ గారు అప్పుడు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి జైపాల్ బ్రదర్ గారు ఇలా అంటాడు: అయ్యా, నేను ఇక్కడ ప్రార్థించుకోవచ్చా అని ఆ దైవజనునికి అడిగినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థించుకో బాబు అని అంటాడు. నిజానికి జైపాల్ బ్రదర్ గారికి అస్సలు ప్రార్థన అంటే ఏంటిదో తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. అయినా ప్రార్థించడం మొదలు పెడతాడు. ఆ ప్రార్థనలో నేను పాపాలు చేశాను, నన్ను క్షమించు, నేను పాపాలు చేశాను, నన్ను క్షమించు అని పైపైన దేవునికి ప్రార్థిస్తాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా జైపాల్ బ్రదర్ గారికి ఆ ప్రార్థనలోనే నిద్ర వస్తుంది. జైపాల్ బ్రదర్ గారు దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి నాకు నిద్ర వస్తుంది, నేను రేపు వచ్చి మళ్ళీ ప్రార్థించుకోవచ్చా అని ఆ దైవజనుడిని అడిగినప్పుడు అప్పుడు ఆ దైవజనుడు జైపాల్ బ్రదర్ గారితో ఇలా అంటాడు: ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీకు నిద్ర వస్తే నడుచుకుంటూ ప్రార్థించు, లేదా కళ్ళు తెరిచి ప్రార్థించు, కానీ ప్రార్థించడం మాత్రం ఆపకని ఆ దైవజనుడు జైపాల్ బ్రదర్ గారితో చెప్తాడు. సరే అని అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రార్థిస్తూ ఉండగా అక్కడ పక్కనే ఉన్న బైబుల్ తీసుకొని ఓపెన్ చేసి చూసినప్పుడు ఉపాధ్యాయ 1వ అధ్యాయం 5వ వచనము, నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు అనే వాక్యం జైపాల్ బ్రదర్ గారు చూసినప్పుడు టక్కున బైబుల్ మూసివేసి చంకలో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న దైవజనుడు చూసి ఏ బాబు ఇలా రా, ఎక్కడికి వెళ్తున్నావు అని జైపాల్ బ్రదర్ గారిని పిలిచినప్పుడు అప్పుడు ఆ దైవజనుడు ఇలా అంటాడు: బాబు, దేవుడు నీతో ఈరోజు మాట్లాడా అని అడిగినప్పుడు జైపాల్ బ్రదర్ గారు మాట్లాడాడండి, నేను చెడిపోయానంట, ఇంకేం చెడిపోతాను అని బయలుదేరుతామన్నప్పుడు అప్పుడు ఆ దైవజనుడు జైపాల్ బ్రదర్ గారిని ఇలా గద్దిస్తాడు: నీవు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడున్న డాక్టర్ని క్యాన్సర్ వచ్చింది అని చెప్పినప్పుడు నువ్వు ఓకే డాక్టర్ గారు సరే అని వెళ్ళిపోతావా, లేకపోతే ఏమైంది డాక్టర్ గారు, ఈ క్యాన్సర్ని ఎలా తగ్గించుకోవాలి, ఏం చేయాలి అని ట్రీట్మెంట్ తీసుకుంటావా లేదా అని చెప్పి దేవుడు నీకు నీ హృదయ స్థితిని గురించి దేవుడు నీతో మాట్లాడాడు, నీ పాపాలని ఒప్పుకో అని ఆ దైవజనుడు జైపాల్ బ్రదర్ గారితో చెప్పినప్పుడు అప్పుడు జైపాల్ బ్రదర్ గారు వెళ్ళి తనకు తెలియకుండానే తాను చేసిన ప్రతి ఒక్క చిన్న చిన్న పాపాన్ని దేవుని యొద్ద ఒప్పుకొన్నాడు. అలా తనను తాను దేవునికి అప్పగించుకొని తాను రక్షింపబడ్డాడు. అది 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున జైపాల్ బ్రదర్ గారు రక్షింపబడ్డారు. అది తన 18వ ఏట. ఇష్టానుసారంగా తిరుగుతున్న బ్రదర్ జైపాల్ బ్రదర్ గారిని ప్రభు తన కల్వరి దర్శనం ద్వారా దర్శించి తన జీవితాన్ని మార్చేశాడు. ప్రభు పిలుపును గ్రహించిన జైపాల్ బ్రదర్ గారు దేవుని సేవకై అర్పించుకున్నారు. తర్వాత కాకినాడ నుండి చెన్నైకి థియలాజికల్ ట్రైనింగ్ చేయడానికి 1971 జూలై 15వ తారీఖున జైపాల్ బ్రదర్ గారు చెన్నైలో అడుగు పెడతారు.
అలా 10 సంవత్సరాలు చెన్నైలో ఉన్న మురికివాడలలో, చిన్న చిన్న కాలేజెస్లలో దేవుని పరిచర్య చేస్తాడు. తర్వాత నీలగిరి కొండలో ఉన్న ఇరులా అనే కొండజాతి ప్రజల దగ్గరకు వెళ్ళి మిషనరీగా వెళ్ళి పరిచర్య చేస్తాడు. అక్కడ ఉన్న ఎత్తైన కొండలు ఎక్కి అక్కడ లోతులో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని సువార్త చెబుతాడు. ఇంచుమించు 5 లేక 10 గృహాలు ఉన్న చిన్న గ్రామానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తాడు. ఇలా 40 గ్రామాలకు వెళ్ళి 2 సంవత్సరాలు చెప్పాడు. అప్పటికి జైపాల్ బ్రదర్ గారి వయసు 30 సంవత్సరాలు. జైపాల్ బ్రదర్ గారి పరిచర్య ద్వారా ఇరులా అనే కొండజాతి వారు రక్షింపబడి ఇప్పటికీ రక్షణలోనే కొనసాగుతున్నారు. 1982 డిసెంబర్ 28న సాటి అయిన సహాయముగా ఉండుటకు జైపాల్ బ్రదర్ గారికి దేవుడు సులోచన గారిని అనుగ్రహించాడు. జైపాల్ బ్రదర్ గారికి 3 కుమారులు. మొదటి కుమారుని పేరు జోసెఫ్ ప్రకాష్, రెండో కుమారు పేరు మైకల్ పాల్, మూడవ కుమారుని పేరు రాజ్ ప్రకాష్ పాల్. ఈ 3 కూడా దేవుని సేవలోనే కొనసాగుతున్నారు. వీరు 3 కూడా మీకు చాలా బాగా తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న ప్రాంతాన్ని ప్రభు జైపాల్ బ్రదర్ గారికి చూపించారు. అప్పటికి కోటగిరి ట్రైబల్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్టులో జైపాల్ బ్రదర్ గారు మిషనరీగా పనిచేస్తున్నారు. వారు జైపాల్ బ్రదర్ గారికి మంచి జీతము, బిల్డింగ్, కారు ఇస్తామన్నప్పటికీ జైపాల్ బ్రదర్ గారు ప్రభువా నీ చిత్తమేంటి అన్నప్పుడు దేవుడు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 4వ వచనం ద్వారా జైపాల్ బ్రదర్ గారికి మాట్లాడాడు. అప్పుడు చిన్న గ్రామమైన కాపవరంలో జైపాల్ బ్రదర్ గారు దేవుని సేవ ప్రారంభించారు. తర్వాత 1987వ సంవత్సరంలో జైపాల్ బ్రదర్ గారు తన కుటుంబంగా చెన్నైకి వచ్చేశాడు. అప్పుడు జైపాల్ బ్రదర్ గారు చెన్నైలో ఉన్న చిన్న చిన్న వీధులలో కుటుంబ ప్రార్థనలు, చిన్న చిన్న మీటింగ్స్ చేస్తూ దేవుని స్వార్థ తెలిపేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా ప్రాంతాలలో జైపాల్ బ్రదర్ గారు స్వార్థ దండయాత్రలు చేశారు. 1992 ఫారెస్ట్ పాడ్కాస్టింగ్ సొసైటీ తపేలా రేడియో కార్యక్రమం ద్వారా ప్రతి మంగళవారం దేవుని వాక్యాన్ని 15 నిమిషాలు రేడియోలో ప్రసంగించేవారు. ఆ రోజు ప్రారంభించిన రేడియో కార్యక్రమం ఇంచుమించు 20 సంవత్సరాలకు పైగా కొనసాగింది. 1992వ సంవత్సరంలో టీవీ మినిస్ట్రీస్ని స్టార్ట్ చేయాలి అని ఉన్నప్పటికీ అవకాశాలు లేనందున వీడియోస్ తయారు చేయడం, తరువాత కల్వరి ప్రతిధ్వని అనే కార్యక్రమాన్ని రేడియో కార్యక్రమాల కొరకు, కల్వరి దర్శనం అనే పాటను టీవీ కార్యక్రమాల కొరకు 1992 సంవత్సరంలోనే తయారు చేశారు. తర్వాత 1985వ సంవత్సరంలోనే ప్రభు ఇచ్చిన ప్రణాళిక ద్వారా కల్వరి ప్రేమ ద్వారా అనే ద్విమాస పత్రికను ప్రారంభించారు. తర్వాత 2003వ సంవత్సరంలో టీవీ కార్యక్రమాలు లోకల్ ఛానల్స్లలో జైపాల్ బ్రదర్ గారు స్టార్ట్ చేశారు. 2004 నుండి నేషనల్ ఛానల్స్లలో దేవుని పరిచర్య స్టార్ట్ చేశారు. 2009లో జైపాల్ ఫౌండేషన్స్ని స్టార్ట్ చేశారు. జైపాల్ ఫౌండేషన్స్ ద్వారా ఎన్నో టీవీ కార్యక్రమాలు, ఎన్నో మహాసభలు జైపాల్ ఫౌండేషన్స్ ద్వారా జరిగిస్తున్నారు. జైపాల్ బ్రదర్ గారు 50 సంవత్సరాలకు పైగా దేవుని సేవలోనే కొనసాగుతున్నారు. ఇలా జైపాల్ బ్రదర్ గారు దేవుని సేవలోనే కొనసాగాలని మనమంతా ప్రార్థిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.